అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నిర్వహించిన కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ. బార్డర్లో అడ్డంగా నిలబడతాం, ఒక్కరంటే ఒక్కరిని కూడా మా రాష్ట్రంలోకి రానివ్వం, ఒకవేళ వచ్చినా వాళ్లకు ఆధార్ కార్డు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఒట్టేసుకుంది అస్సాం ప్రభుత్వం. భారతీయులుగా బ్రతుకుదామని వచ్చే బంగ్లాదేశ్ వాళ్లను గట్టిగా హెచ్చరించింది. భారత పౌరసత్వం పొందడానికి ఆధార్ కార్డులను కలిగి ఉన్న అక్రమ వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ముందు జాగ్రత్త చర్యగా సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని నోటిఫికేషన్ కు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుండి అస్సాంలోని 18 ఏళ్ల పైబడిన వారికి ఆధార్ కార్డులు లభించవని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత తెలిపారు. అంటే ఇకపై 18 ఏళ్లకు పైబడ్డ వారెవరికి ఆధార్ కార్డు ఇవ్వకూడదు అనేది అస్సాం సీఎం స్టేట్మెంట్ సారాంశం. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, తేయాకు తోటల్లో పనిచేసే వర్కర్లకు మాత్రం మినహాయింపునిచ్చింది. సరిహద్దు భద్రత కోసం అక్రమ వలసల్ని అడ్డుకోవడం కోసం కఠినంగా వ్యవహరించక తప్పదంటోంది అస్సాం సర్కార్. ఇకపై ఏ ఒక్క బంగ్లాదేశీయుడు అస్సాంలోకి చొరబడి ఆధార్ కార్డు తీసుకొని మన దేశ పౌరుడిగా చలామణి కావడానికి వీల్లేదని డోర్లు మూసివేస్తున్నామని ప్రకటించింది హేమంత్ సర్కార్. భారత పౌరసత్వం పొందడానికి ఆధార్ కార్డులను కలిగి ఉన్న అక్రమ వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే అవకాశాలను తగ్గించడానికి ముందు జాగ్రత్త చర్యగా సవరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని నోటిఫికేషన్ కు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మిగతా సామాజిక వర్గాలకు చెందిన అర్హులు ఎవరైనా ఆధార్ కార్డు కావాలనుకుంటే నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. 18 ఏళ్లు నుండి ఆధార్ కోసం ఇంతవరకు రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సీఎం హిమాంత శర్మ. సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు అంత ఈజీ కాదని, అవసరమైతే తప్ప ఎన్రోల్మెంట్ కుదరదని తేల్చేసింది అస్సాం ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ ఓకే చేసి ఫారినర్స్ ట్రిబ్యునల్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే తప్ప ఆధార్ కార్డు జారీ కాదు. 2001 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 20 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1 కోటి దాటిందనేది మరొక అంచనా. సెప్టెంబర్ 2024లో 4 అస్సాం జిల్లాల్లో వారి అంచనా వేసిన జనాభా కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డుదారులు ఉన్నారని తేలింది. ఈ జిల్లాలో బార్పేట, ధూబ్రి, మొరిగావ్, నాగౌ బెంగాలీ మాట్లాడే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.